తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ మహిళలందరికీ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళల త్యాగాలను, శక్తిని కొనియాడుతూ ఓ ఆసక్తికరమైన సందేశాన్ని విడుదల చేశారు. అమ్మ, భార్య, సోదరి, కుమార్తె, పిన్ని ఇలా ప్రతి రూపంలోనూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే మాతృమూర్తులందరికీ వందనాలు సమర్పించారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళా మూర్తుల సహనానికి, శక్తికి పాదాభివందనం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ అక్క చెల్లెమ్మలందరికీ కూడా నా హృదయపూర్వక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమాజంలో మహిళల పాత్ర మరువలేనటువంటిది. మహిళలు ముందంజ వేస్తేనే అభివృద్ధి చెందుతాయి, సమాజం అభివృద్ధి చెందుతుంది. ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు ఈనాడు ఎన్డీఏ కూటమి తరఫున మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి ముందడుగు వేస్తా ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ 6 లో భాగంగా అనేక కార్యక్రమాలు మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టడం జరిగింది. మహిళలకి గ్యాస్ సిలిండర్లు కానీ, స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ అనేక కార్యక్రమాలు మహిళల కోసం అమలు చేస్తూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అందరూ కూడా ముందడుగు వేయాలని విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటూ మహిళల అభ్యున్నతి కోసం నాడు ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ఉంది. సమాజంలో సగం మహిళలు ఉన్నారు, అందుకే ఆకాశంలో సగం మహిళలు అంటూ ఉంటాం మనం. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషిని అందుకుని మహిళలు ఈనాడు తమ కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటూ, పిల్లల్ని తీర్చిదిద్దుకుంటూ, కుటుంబాలు అభివృద్ధి చెందే విధంగా చైతన్యవంతులై ముందడుగు వేస్తూ ఉన్నారు. ఈ మహిళా శక్తి మరింత అభివృద్ధి చెంది భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరొకసారి నా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మాజీ మంత్రి అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలను గాజువాక టీడీపీ కాపు నాయకులు ఖండించారు. కూటమి ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తుందని, అంబటి అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపులను అధికంగా ఆదుకున్నారని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను అణగదొక్కిందని దుయ్యబడ్డారు. అంబటి రాంబాబు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని, కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే కాపులు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. నిన్న గాజువాక వచ్చి కాపులందరూ కూడా కాపులకు అన్యాయం జరుగుతుంది, నాకు అన్యాయం జరిగింది అనేది ఒక ఏడు పేర్చి వెళ్ళడం జరిగింది. నిన్న దాని మీద ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా కాపులను కించపరిచే విధంగా, రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్ని దుర్బుసలాడే విధంగా వ్యవహరించి ఈరోజు కాపులు నాకు కాపు అంటే నాకు అన్యాయం జరిగిందని చెప్పడం జరుగుతుంది. కులాల మధ్య చిచ్చుపెట్టి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని ఒక దురుద్దేశంతోనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈవేళ ఆయన నిన్న ఒక విషయం, మొన్న ఈ మధ్యకాలంలో ఒక విషయం చెప్పారు. నగరం నడిరోడ్డు మీద నాకు అన్యాయం జరిగింది, వచ్చి నాకు కార్యకర్తలు వచ్చి ఇబ్బంది పెట్టారని చెప్పేసి ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. మేము చెప్పేది ఒకటి, నగరం నడిరోడ్డు మీద జరిగింది నువ్వు చేసిన సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిని నువ్వు ఇష్టానుసారంగా వాగావు కాబట్టి పబ్లిక్ ప్రజలందరూ వచ్చి నీ మీద పడ్డారు తప్ప మా కార్యకర్తగా నాయకులు రాలేదు కదా. ఇవాళ మీకు ఉదాహరణకి సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉన్న టైంలో మరి నీ తాలూకా ఒక సన్నాసి వెళ్ళి ఆ ఇండియా గొడవ చేసి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా మీరు? అది పక్కన పెట్టేసేయండి. ఈ కేంద్ర పార్టీ కార్యాలయం పక్కనే డీజీపీ గారు ఆఫీస్ ఉంటారు. మరి ఆ రోజు మీ గోండాలు, మీ కార్యకర్తలు, మీ యదవులందరూ వెళ్ళి ఆ రోజు అద్దాలు పగలగొట్టి ఆ గేట్లు ఎరగొట్టి చేస్తే ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా? ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇలాంటివి చేయడం. ఈవేళేమో కాపులను హేళంగా, గత ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, కాపుల్ని తాగుబోతులు, మతిమరుపు వాళ్ళు, తిండిబోతులు, వాళ్ళ జ్ఞానం సరిగా ఉండదని చెప్పి నువ్వు అన్నది కదా. నీకు నిజంగా సిగ్గు నచ్చంటే ముందు కాపులకు నువ్వు క్షమాపణ చెప్పాలి. అది మానేసి కాపులందరూ కూడా మా సైడే ఉన్నారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సైడ్ లేరు. ఈరోజు మీకు ఒకటే గుర్తు పెట్టుకోవాలి, సాక్షాత్ ఆ రోజు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ కాపులందరూ ఉన్నందుకు ఉదాహరణ కూడా మీకు విషయం చెప్తారు. అతల పత్రాలను తొక్కేస్తానని చెప్పి తొక్కేయడం కూడా జరిగింది. అయినా మీకు ఇంకా బుద్ధి రాలే. ఇప్పటికైనా మారండి, మారి కొంచెం మంచి మంచి నిర్ణయాలు తీసుకోండి. ఈ మధ్య ఎక్కువ ట్రోల్ అవుతుంది, మా రెడ్ బుక్ మా కుక్క కూడా భయపడదు. కుక్క దేనికి భయపడుతుంది ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ఏం బుద్ధి ఉందా మాట్లాడుతున్నాడు? కుక్కకి రెడ్ బుక్ ఏమైనా సంబంధం ఉందా? ఇదో ఎదవ కాకపోతే అసలు కుక్కకి ఏమైనా లోకేష్ గారు బుక్ రాసింది తెలుస్తుందండి. ఈ ఇంట్లో కుక్కలు ఉన్నాయంట, ఆ కుక్కలేమో రెడ్ బుక్కి భయపడవాడు. అదే ట్రోల్ చేస్తున్నాడు ఇప్పుడు సన్నాసి. కానీ బుద్ధి కూడా ఉండాలి. కుక్క నువ్వు ఒక సన్నాసి, నువ్వు భయపడుతున్నావు కదా. ఇప్పుడు ఇవాళ
నువ్వు ఉచ్చపోసుకున్నావు కాబట్టి వచ్చి కాపులు అని చెప్పి ఒక కార్డు బయట తెచ్చి వాడుకుంటున్నావు. నీకు బుద్ధి కూడా ఉంటే ఆ కాపుని అసలు కులాన్ని ఈరోజు రాష్ట్రంలోనే మీరు చూస్తున్నారు, వీళ్ళు గాజాకు వచ్చి మాట్లాడారు. మీకు అందరికీ విషయం చెప్తారు. రాష్ట్రంలో అత్యధిక మేత వరకు నన్ను పక్కన పెట్టి కూర్చున్నాను నిన్న. ఆయన తెలుసు కదా కాపు ఒకసారి పవన్ కళ్యాణ్ని 3 పెళ్ళిళ్ళు నాతో పడుతుందంటే ఇవాళ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టారు. రేపు పొద్దున్న ఇప్పుడు ఆల్రెడీ నిన్ను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే కాబట్టి నిన్ను కూడా అక్కడ ఓడించడం జరిగింది. రేపు పొద్దున్న నీకు డిపాజిట్లు కూడా అని చెప్పి ఇవాళ ఈ సభకు తెలిపారు. 2029లో వస్తాం, రెఫరెఫలు ఆడిస్తాం, తొక్కేస్తాం, లేదా నరికేస్తాం అంటున్నారు. ఇవాళ ఎప్పుడైనా సరే నిజంగా రెడ్ బుక్ తెలిస్తే ఎవరైనా రోజు మాట్లాడతాడా? ఆలోచించండి ఒకసారి. కనీసం మాట అనేది ఆడితే తంతారని భయం, లేకపోతే కొడతారని భయం, లేదా యాక్షన్ భయం ఉంటే నీ రెడ్ బుక్ నిజంగా తెలిస్తే ఇవాళ ఎవరైనా రోజు మాట్లాడే అవకాశం ఉంటుంది. అంబటి రాంబాబు గారు ఎక్కడో సత్యనపల్లిలోను 20 ఎకరాల కోసం 20 ఎకరాలపై మరి అక్కడ రెవెన్యూ సిబ్బంది సర్వే చేయడానికి వెళ్తే అది తప్పు అంటున్నాడు. ఏదైనా సరే చట్టపరంగా నీ మీద ఉన్నటువంటి అభియోగాలని వైట్ పేపర్ లాగా నువ్వు నిరూపించుకోవాలి. ఆ రోజు లేని తప్పులు ఈ రోజు నీకు ఎలా వచ్చాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాపులందరూ కూడా మమ్మల్ని హింసిస్తున్నారు, వైసీపీ కాపులందరూ మమ్మల్ని హింసిస్తున్నారు. కాపుల వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అంటున్నారు. మీకు ఒకటే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం కాపుల పక్షపాతి. ఏదైతే 2014-19 ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరియు కాపులందరికీ 3,000 కోట్ల రూపాయలు అప్పుడు నిధులను కేటాయించడం జరిగింది. ఆర్థికంగా వాళ్ళన్నింటినీ ఆదుకోవడం జరిగింది. కాపు కార్పొరేషన్ ద్వారా 5% రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ తొంగలో తొక్కి కాపుల్ని అనగదొక్కి కాపులు ఎదుగుదలను ఎదగనివ్వకుండా కాపు వ్యతిరేకలుగా బిహేవ్ చేసి కాపు నాయకులందరూ ఆస్తులపై దాడులు చేసి మీరు ఈరోజు ఏమొచ్చి కాపు నాయకుడి కింద ఈయన చలామణి అవుదాం అనుకుంటున్నాడు. నువ్వు కాపు నాయకుడు కాదయా, నువ్వు వైసీపీకి కాపలా కాసే కాపు నాయకుడు మాత్రమే. కాపు అన్నావు. మీకు నిజంగా కాపు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు చేసింది కరెక్టా కాదా అని గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించండి. ఎందుకంటే కాపులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా సరే 50% కాపులు ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా మీకులాగా ఎర్రవిగిపోయి మీకులాగా మాత్రం ప్రవర్తించట్లేదు. ఎందుకంటే మాకు ఆత్మాభిమానం ముఖ్యం. కానీ మీరు బ్రతికేది కాపు కమ్యూనిటీలో కాబట్టి మీరు ఒక నిర్భదతో మీ యొక్క నీతి నిజాయితీతో బ్రతకడం నేర్చుకోండి. మావోయిస్టు కీలక నేత గణపతి లొంగిపోవాలని, ఆయనకు ఆర్థిక ఆరోగ్య భద్రత కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మావోయిస్టులపై అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తామని తెలిపారు. లొంగిపోయిన వారికి ఆర్థిక ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు లేవనెత్తే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలతో మావోయిస్టులు లొంగిపోవడం చరిత్రలో ఇదే మొదటిసారి అని గుర్తు చేశారు. నేను వారికి సూచన చేసిన రాష్ట్ర స్థాయిలో మేము చేయగలిగిన అంశాలను మేము పరిష్కరించగలము. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉన్నది. నక్సలిజం అనేది ఒక తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్రలో కొంత భాగం, కర్ణాటకలో ఇంకొంత భాగం, వివిధ రాష్ట్రాలలో నక్సలిజం వ్యాపించి ఉన్నది. ఇది జాతీయ సమస్య. కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడితే గాని నేను పూర్తిగా మీకు హామీ ఇవ్వలేను అని చెప్పి సెంట్రల్ కమిటీ మెంబర్స్ కు దేవ్జీ గారికి వారి మిత్ర బృందానికి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి సమయాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు సంబంధించిన సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా ఆ సందర్భంగా సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఏదైతే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిందో ఆ ప్రతిపాదనల్ని అమిత్ షా గారి ముందు పెట్టడం జరిగింది. వారితో చర్చల సారాంశం ఆయుధాలు ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వం నిర్దేశించిన అధికారుల చేతుల్లోనే ఆయుధాలు ఉండాలి శాంతి భద్రతలను కాపాడడానికి. కానీ ప్రజలు ఎవరు కూడా ఆయుధాలు పట్టుకొని తిరగడానికి వీలు లేదు. ఆయుధాలతో సహా ఎవరు లొంగిపోయినా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు పునరావాసం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎవరు సరెండర్ అయినా వాళ్ళ ప్రాణాలకు వాళ్ళ మెరుగైన జీవన విధానానికి మీరు హామీ ఇవ్వండి అని చెప్పి అమిత్ షా గారు నాకు సూచన చేయడం జరిగింది. అమిత్ షా గారితో మాట్లాడిన తర్వాత నక్సలైట్ నాయకులతో వివిధ హోదాలలో ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఈరోజు 130 మంది నక్సలైట్లు ఛత్తీస్గఢ్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలతోటి ఈ రోజు వాళ్ళు సరెండర్ అవ్వడం, అందులో 124 అత్యంత ఆధునికమైన ఆయుధాలతో ముఖ్యంగా 31 AK-47లు, SLRలు, ఇతర అధునాతనమైన ఆయుధాలు, విదేశాలలో తయారైన అధునాతనమైన ఆయుధాలు, 7,000 బుల్లెట్లు, బుల్లెట్ ద్వారానే ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తామన్న వాళ్ళు ఈ రోజు బ్యాలెట్ ద్వారా ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ముందుకు వచ్చి ఈ రోజు ఇక్కడ ఈ వేదిక ముందున్న 130 మంది నక్సలైట్లు ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు ఈ రోజు సరెండర్ అవ్వడం జరిగింది. పాత్రికేయ మిత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో వాళ్ళు సరెండర్ చేసిన ఆయుధాలను మీరు చూసి AK-47 SLR, 303 రైఫిల్స్, 9mm పిస్టల్స్, ఇతర ఆయుధాలు, 7,000 బుల్లెట్లు ఈ రోజు సరెండర్ అయ్యే సందర్భంగా వీళ్ళు ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. నాకు తెలిసినంత వరకు దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలతో నక్సలైట్లు సరెండర్ అయిన సంఘటన ఇదే అతిపెద్దదని నేను భావిస్తున్నా. మా ప్రభుత్వం 2024 తర్వాత 721 మంది నక్సలైట్లను, దాదాపుగా 250కి పైగా ఆయుధాలను నక్సలైట్లు సరెండర్ అయినప్పుడు ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఢిల్లీలో రైసీనా డైలాగ్ 2026 సదస్సుకు హాజరైన తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఘనత. సాంకేతికతో భారత్ కు రివర్స్ మైగ్రేషన్ తప్పదని సీఎం వెల్లడి. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారన్న సజ్జల. తమ హయాంలో తిరుమలలో క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ ని ఏర్పాటు చేశామని వెల్లడి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. లొంగిపోయిన మావోలు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్న తెలంగాణ సీఎం రేవంత్. ఆర్థిక, వైద్య సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.